త్రీ ఛానల్ ప్రేక్షక దేవుళ్లకు కొండ శ్రీనివాస్ జై వాసవి. మన వాసవి జాగృతి ఇంటర్నేషనల్ స్వచ్ఛంద సేవా సంస్థని తెలుగు ప్రజలందరికీ శుభప్రదమైనటువంటి ఉగాది పర్వదినాన లాస్ట్ ఇయర్ ఏప్రిల్ 9వ తేదీన బెంగళూరులో ప్రారంభించడం జరిగింది. నమ్మకం, బాధ్యత, భరోసా అనే ఒక క్యాప్షన్ తో ఏ సర్వీస్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినా కానీ ఒక సేవాభావంతో ఉండాలి, స్నేహంగా ఉండాలి, నాయకత్వ లక్షణాల్లో ముందుకెళ్లాలని చెప్పని ఏ సేవా సంస్థని కానీ స్థాపించడం అనేది జరుగుతుంది. కానీ మన వాసవి జాగృతి ఇంటర్నేషనల్ ఒక బిల్డింగ్ కడితే 4 పిల్లర్లు ఉంటే ఆ బిల్డింగ్ ఎంత పటిష్టంగా ఉంటుందో ఈ 3 ఆశయాలతో పాటుగా 4వ ఆశయంగా మనం తీసుకుంది ఏంటంటే బిజినెస్ డెవలప్మెంట్ అనే దాన్ని, వ్యాపార అభివృద్ధి. ఎందుకంటే ఆర్యవైశ్యులు అంటే వ్యాపారస్తులు, వ్యాపారస్తులు అంటే ఆర్యవైశ్యులు. అంటే వ్యాపారానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నటువంటి ఆర్యవైశ్యుల యొక్క వ్యాపారస్తుల యొక్క మనుగడ ఈ రోజున ఏ విధంగా ఉంది. ఎందుకంటే అమ్మవారు అగ్ని ప్రవేశం చేసేటప్పుడు ఆర్యవైశ్యులు కేవలం వ్యాపారం మాత్రమే చేస్తారు, ఇతర కులవృత్తుల జోలికి వెళ్ళరు అని చెప్పని అమ్మవారు కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి ఆజ్ఞను ఈ రోజుకి పాటిస్తుంది మనమే. మరి అటువంటి ఆర్యవైశ్యుల వ్యాపారస్తుల పరిస్థితి ఈ రోజున ఏ విధంగా ఉంది అంటే ఆన్లైన్ వ్యాపారాలు, కార్పొరేట్ సంస్థలు చేసిన తర్వాత ఇవాళ వ్యాపారస్తుల పరిస్థితి చాలా దయనీయంగా ఉన్నటువంటి పరిస్థితిలో మన వాసవి జాగృతి ఇంటర్నేషనల్ ఏంటంటే వ్యాపార అభివృద్ధి అనే దాన్ని చాలా మెయిన్ కాన్సెప్ట్ గా తీసుకోవడం జరిగింది. ఒక సేవ చేయాలన్నా, నాయకత్వ లక్షణాలతో ముందుకెళ్ళాలన్నా, సేవాభావంతో ఉండాలన్నా డబ్బు అనేది చాలా ప్రధానం. డబ్బే అవసరం అని నేను అంటున్నా. డబ్బు కూడా అవసరం, అవునంటారా కాదంటారా? అవును, డబ్బే జీవితం కాదు, కానీ డబ్బు కూడా మన జీవితంలో ఒక భాగం. కాబట్టి అటువంటి వ్యాపార అభివృద్ధి అనే దాన్ని మెయిన్ కాన్సెప్ట్ గా తీసుకొని ఆ సంస్థలో ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఈ రోజున ఒక స్వచ్ఛంద సేవా సంస్థను ప్రారంభించినప్పుడు చాలా చోట్ల కొత్తగా అంటే మమ్మల్ని క్వశ్చన్ రైజ్ అయ్యేది ఏంటంటే, అన్న ఆల్రెడీ ఆర్వీ సంఘాలు ఉన్నాయి, వ్యామన్ వరల్డ్ ఆర్వీస్ మాసం ఉంది, ఐవీఎఫ్ అని ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఉంది, వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఉంది, యువజన సంఘం ఉంది, మహిళా సంఘాలు ఉన్నాయి, వాసవి సేవాదళాలు ఉన్నాయి. ఇన్ని రకాల స్వచ్ఛంద సేవా సంస్థలుగా మళ్ళీ మంత్రి కొత్తగా వాసవి జాగృతి ఇంటర్నేషనల్ అవసరమా అని చెప్పాలంటే ఒక ఊరు చేరుకోవాలని చెప్పాలంటే ఒక మార్గం కాదు, 10 రకాల మార్గాలు ఉంటాయి. అలాగే మనకి ఒకే ఒక అంతిమ లక్ష్యం ఏంటంటే మనం బతుకుదాం, 10 మందిని బతికేద్దాం ఒక ఆశయంతో వెళ్తున్నాం. కాబట్టి మనం వెళ్లే మార్గాలు వేరైనా కానీ చేరాల్సినటువంటి గమ్యం ఒకటే ఉంటుంది. కాబట్టి ఒక మార్గం ఏంటంటే వాసవి జాగృతి ఇంటర్నేషనల్ అనేది ఒక వేదికగా తీసుకున్నామే తప్ప దీన్ని ఏది కూడా అంటే మనకి ఏ సంస్థకి వ్యతిరేకం కాదు, ఏ సంస్థకి పోటీ, మనకున్నటువంటి ఆలోచనలకు అనుగుణంగా ఒక ప్లాట్ఫామ్ కావాలి. కాబట్టి వాసవి జాగృతి ఇంటర్నేషనల్ అనే ఒక స్వచ్ఛంద సేవా సంస్థని ప్రారంభించుకోవడం జరుగుతుంది. ఈ వాసవి జాగృతి అనేది సంతోషంలో నుంచి, ఆనందంలో నుంచి వచ్చినటువంటి ఒక సంస్థ అయితే కాదు. చాలా మంది కన్నీళ్లలో నుంచి, చాలా మంది బాధల్లో నుంచి, ఇబ్బందుల్లో నుంచి వచ్చినటువంటి వాస్తవ రూపమే ఈ వాసవి జాగృతి అనే దాన్ని స్థాపించడం జరిగింది. ఈ స్థాపించినటువంటి క్రమంలో చాలా మంది స్వచ్ఛంద సేవా సంస్థ స్థాపించాలంటే చాలా డబ్బుతో కూడుకున్నటువంటి వ్యవహారం. ఒక పదవి కావాలన్నా డబ్బు కావాలా, ఒక సేవా కార్యక్రమం చేయాలన్నా డబ్బు కావాలా, ఏది చేయాలన్నా కానీ డబ్బుతో కూడుకున్నటువంటి కార్యక్రమాలు. కానీ మొట్టమొదటిసారిగా ప్రపంచం మొత్తానికి ఒక కుల సంఘం ఏర్పడింది ఎక్కడ అని చెప్పాలంటే పెనుగొండ వాసవి అమ్మవారి అన్నగారైనటువంటి విరూపాక్ష గుప్తా గారు మొట్టమొదటి ఆర్యవేశ సంఘాన్ని ఆర్యవేశ సంఘాన్ని ప్రారంభించేటప్పుడు ఆయన ఒకే ఒక ఆశయం, ఆర్యవైశ్యులందరూ కూడా సేవాభావంతో ఉండాలి, ఒకే మాటగా ఉండాలి, ఒకే పాట, ఒకే మాట, ఒకే విధానం, ఒకే నినాదం. ఇదే విధానాలతో మనం ఎందుకు సేవా సంస్థను ప్రారంభించకూడదు? అన్ని డబ్బుతో సంబంధం లేనటువంటి కార్యక్రమాలు చాలా చేయొచ్చు. ఒక సేవ చేయాలంటే డబ్బే అవసరంలా, మనసుతో మనిషిగా చేయగలిగినటువంటి సేవా కార్యక్రమాలు చాలా ఉంటాయని చెప్పని ఒక డిజైన్ చేస్తూ ఇది ఇంచుమించుగా 1 సంవత్సరం 2 మాసాల పాటు పట్టిందండి మొత్తం ఆన్లైన్ లో స్ట్రీమ్లైన్ రావడానికి. ఇవాళ ప్రపంచం మొత్తం కూడా మొబైల్ రూపంలో మన అరచేతిలోకి వచ్చేసింది. ప్రతి మెంబర్ కంఫర్ట్ ఆలోచిస్తున్నారు. ఏ ఇన్ఫర్మేషన్ కావాలని చెప్పన్నా కానీ ఎక్కడికో ఫోన్ చేసి ఎవరినో తెలుసుకొని నెట్ ఇవన్నీ కాకుండా మొత్తం ప్రపంచం మొత్తాన్ని అంటే మన ఆర్గనైజేషన్ మొత్తాన్ని కూడా ఒక వెబ్సైట్ రూపంలో దీనిలో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భారత ప్రభుత్వం చేత గుర్తింపు పొందినటువంటి సొసైటీ రిజిస్ట్రేషన్ లో మన సంస్థ రిజిస్ట్రేషన్ అయింది. 1135/2024 మన సొసైటీ రిజిస్ట్రేషన్, మన రిజిస్టర్ నెంబర్. సెకండ్ వన్ ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ కి సంబంధించినటువంటి ఎగ్జామ్షన్స్ ఏదైతే ఉంటుందో అది 12A ATG. అదేవిధంగా సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పని CSR పర్మిషన్, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి నీతి ఆయోగ్ దర్పణ్, ISO ఇండియన్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ సంబంధించిన ISO. అంటే గవర్నమెంట్ కి సంబంధించినటువంటి 5 రకాల పర్మిషన్లు
ఏప్రిల్ 9ని స్థాపిస్తే మార్చి అంటే మే 8వ తారీఖు అంటే విత్ ఇన్ 29 డేస్ లో 5 రకాల గవర్నమెంట్ సంబంధించినటువంటి అనుమతులు ఉన్నటువంటి ఏకైక స్వచ్ఛంద సేవా సంస్థ వాసవి జాగృతి సర్వంగా చెప్తుంది. నాకున్నది ఏంటంటే 23 సంవత్సరాల సేవా జర్నీ. వాసవి క్లబ్స్ అనే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ 2020-21 లో ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ 1,00,000 మంది ఉన్నటువంటి ఆర్గనైజేషన్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గా పనిచేశారు. యాక్చువల్ గా నేను ప్రమాణ స్వీకారం చేసిన మనుషులలోనే 2 నెలల్లోనే కోవిడ్ అని చెప్పని మనందరి జీవితాల్లో ఒక బ్యాడ్ మెమరీ కింద ఒక చేదు జ్ఞాపకం కింద మిగిలిపోయినటువంటి సంఘటన ఏదైనా ఉందంటే కోవిడ్ సంఘటన. అటువంటి కోవిడ్ బ్యాడ్ అంటే ఒక పాండమిక్ సిచ్యుయేషన్, సాడ్ అండ్ బ్యాడ్ సిచ్యుయేషన్, ఎదుటి వాళ్ళని చూడడానికి కూడా కలవడానికి కూడా అవకాశం లేనటువంటి సిచ్యుయేషన్ లో అంటే ఒక సంస్థ ప్రారంభించామంటే ఉండేదే మ్యాన్యువల్ గ్యాదరింగ్, మనుషులు కలిసేదే ఒక సంస్థ. అటువంటి కలవటానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితిలో ఉన్నటువంటి టైంలో టెక్నికల్ సపోర్ట్ చూసుకొని ఆన్లైన్ జూమ్ వ్యవస్థని మొట్టమొదటిసారిగా స్వచ్ఛంద సేవా సంస్థలో ప్రవేశపెట్టిన ఘనత కూడా మా టీంకే దక్కింది. ఆ రోజున కూడా 2 సంవత్సరాలు యాక్చువల్గా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అయితే 1 సంవత్సరం ఉంటుంది. అటువంటి కరోనా సిచ్యువేషన్ లో ఐకాన్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ నిర్వహించలేనటువంటి పరిస్థితుల్లో స్పెషల్ పర్మిషన్ తీసుకుని 2 సంవత్సరాలు నిర్వహించుకున్నాం. టెక్నికల్ సపోర్ట్ తీసుకున్నాం. ఇంట్లో ఉండే సేవా కార్యక్రమాలు చేయించాం. రకరకాల కమ్యూనికేషన్ కానీ మోటివేషన్ కానీ మొత్తం అన్ని రంగాలు ఏదైతే సేవా సంస్థ స్థాపించామో ఆ సంస్థ ఆశయాలు ఏమాత్రం కూడా బ్యాక్ స్టెప్ లో లేకుండా మొత్తం చాలా ఫార్వర్డ్ స్టెప్ లో ముందుకు తీసుకెళ్లేటువంటి ఘనత దక్కింది. ఆ సంస్థలో కూడా ఎప్పటికప్పుడు 1,00,000 మంది చేరాలి, 1,00,000 మంది అవ్వాలి, 1,00,000 మంది అవ్వాలని చెప్పని అప్పుడు వరకు రికార్డ్ పాత ఇంటర్నల్ ప్రెసిడెంట్ మొత్తం కూడా గత 10 సంవత్సరాలుగా పోరాడి. కానీ ఏదో శుక్రవారం మొదలు పెట్టారు, సోమవారంతో ఉంటుందా లేదని చెప్పని స్వచ్ఛంద సేవా సంస్థ కాదు. ఇది పర్మనెంట్ గా, ఇది వాసవి జాగృతి ఇంటర్నేషనల్ అని చెప్పనంటే యాజ్ ఎ ఫౌండర్ ప్రెసిడెంట్ గా రికార్డెడ్ గా నా పేరు ఉంటుంది. కానీ ఇది సాక్షాత్తు వాసవి అమ్మవారు పెట్టించినటువంటి సంస్థ, అమ్మవారి ఆశీస్సులతో ప్రారంభించినటువంటి సంస్థ. మాకు కావాల్సింది ఓన్లీ మెంబర్షిప్ తప్ప ఏ డొనేషన్ బలవంతం ఉండదు. విజేఎఫ్ అన్నారు, విజేఎఫ్ అంటే ఎడ్యుకేషన్ పర్పస్ ఉపయోగించేది. అది ఏం పని అంటే అది ఆ పథకం దేనికి ఉపయోగపడుతుందో చెబుతామే తప్ప స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వాళ్ళ దగ్గర మాత్రమే తీసుకుంటాం తప్ప ఎవరిని కూడా బలవంతం టార్గెట్లు అనేది ఉండదు. మొత్తం మాన్యువల్ గా ఎలా డిజైన్ చేసామంటే మనిషిగా చేయగలిగినటువంటి సేవా కార్యక్రమాలు. ఒకటి శ్రమదానం. శ్రమదానం చేయాలంటే డబ్బు అవసరం అండి. శ్రమదానం చేయాలి అని చెప్పనంటే అది మన మనుషులు పెట్టి ఇచ్చే శ్రమదానం కాదు. మనం ఒక సంస్థ ఎందుకు కాల్చాం, అందరూ కలిసి కాల్చే ఒక యూనిటీగా ఏర్పడటానికి. మన ప్రెసిడెంట్ గారు ఇప్పుడు చార్జ్ తీసుకున్న ప్రెసిడెంట్ గారు మన ఆర్యవైశ్యులందరికీ 2 రోజులు చాలా పవిత్రమైనటువంటి రోజులు. ఒకటి అమ్మవారి జయంతి, ఒకటి అమ్మవారి యొక్క ఆత్మార్పణ దినోత్సవం. ఈ 2 కూడా చాలా పవిత్రంగా మనం ఒక నిష్ఠతో చేసుకుంటూ వెళ్తున్నాం. ప్రెసిడెంట్ గారు అమ్మవారి జయంతి, అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవానికి ముందు ఒక 4 రోజుల ముందు పిలుపునిస్తారు. ఈ రోజున శ్రమదానం. మెంబర్స్ అందరూ మార్నింగ్ టైం, ఎవరి టైం పాడు చేసుకోవద్దు, బిజినెస్లు పాడు చేసుకోవద్దు, పర్సనల్ లైఫ్ పాడు చేసుకోవద్దు. సేవ పేరుతో వచ్చేసేసి పర్సనల్ లైఫ్ బిజినెస్ పాడు చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మన వేస్ట్ టైంని మనీని మనం మంచి కార్యక్రమాలు వాడుకుంటూ వెళ్దాం. వైశాఖ శుద్ధ దశమి అమ్మవారి వస్తుంది. ఆ వచ్చే 4 రోజుల ముందు పలానా రోజున దశమి కార్యక్రమం ఉంది, మన గుడి శుభ్రత మన బాధ్యత అని చెప్పిన క్యాప్షన్ తో శ్రమదానం అని చెప్పని ప్రెసిడెంట్ గారు వాట్సాప్ లో మెసేజ్ చేస్తారు. ఎవరికి ఫోన్లు చేయరు. వాళ్ళ కమ్యూనికేషన్ వచ్చింది. వాళ్ళ పెద్ద ఫంక్షన్లే వాట్సాప్ లో చూసుకుని వెళ్ళిపోతున్నాం మనం. ఇది స్వచ్ఛంద సేవా సంస్థ అంటే మన సంస్థ కాబట్టి ప్రెసిడెంట్ గారు ఒక మెసేజ్ పెడతారు, ఒక బడి తీసుకోండి, ఒక అడాప్షన్, ఒక గుడి అంటే ఒక బడిని దత్తత తీసుకోండి, సంవత్సరానికి 2 సార్లు వెళ్ళి ఆ బడి పరిసరాలు మొత్తం శుభ్రం చేసి రావడం. ఒకవేళ బడి కూడా అవకాశం లేదు, ప్రతి సెంటర్లో ఒక విగ్రహాలు, దేశ మహానాయకుల యొక్క విగ్రహాలు ఉంటాయి. జస్ట్ ఏమీ లేదు, ఆ విగ్రహాలు వెళ్ళి 4 బకెట్లు వాటర్ తీసుకెళ్లి శుభ్రం చేసి వచ్చేసేయండి చాలుకి. ఇదే శ్రమదానం అంటే. బాగుందా బాలేదా? అందు గురించి ఏంటంటే శ్రమదానం అనేది అని చెప్పని ₹1 ఖర్చు లేకుండా యూనిటీగా అందరూ కలిసి, ఎటువంటి ప్రెస్టేజ్ ఫీలింగ్స్ అంటే నేను కోటీశ్వరిని నాకు అన్ని ఆస్తుంది అంటే ఆ ఫీలింగ్స్ లేకుండా అందరం కలిసి ఒక తాటి మీద చేసే కార్యక్రమమే శ్రమదానం. రెండోది వచ్చింది ఒకరి కోసం అందరం. ఇవాళ మన ఇంట్లో ఒక శుభకార్యం జరిగి ఒక ఫంక్షన్ జరిగిందని చెప్పనంటే ఒక 1000 మంది వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, తింటున్నారు, వెళ్ళిపోతున్నారు, తప్పేం లేదు, మనం కూడా దానికే పిలుస్తున్నాం. కానీ ఒక మనిషి కష్టంలో ఉన్నప్పుడు ఎంతమంది వస్తున్నారు? ఆ కుటుంబంలో జరగరాని జరిగి ఏదైనా ఇబ్బంది పడినప్పుడు ఎంతమంది ఉంటున్నారు? అసలు సంఘం పెట్టుకున్నది అందు గురించే కదా. ఆ మనిషి కష్టంలో ఉన్నప్పుడు మన వాళ్ళు మనకు సపోర్ట్ లేకపోతే ఎలాగా అన్న ఉద్దేశంతో ఒకరి కోసం అందరం అని చెప్పిన టైటిల్ తీసుకున్నాం. ఒక మనిషి ఆ కుటుంబంలో ఒక వ్యక్తిని అంటే కోల్పోయారు, ఆ తండ్రినో తల్లినో చనిపోయారు, ఆ వ్యక్తి బాధలో ఉన్నాడు. మన మెంబర్స్ ఒక 40 మంది 30 మంది మెంబర్స్ ఉన్నాం. ఒక వ్యక్తికి కష్టం కలిగినప్పుడు మిగిలిన 29 మంది వెళ్ళి అక్కడ మీ ఆస్తులు ఇవ్వద్దు, మీ షూరిటీలు ఇవ్వద్దు, మీ బంగారాలు ఇవ్వద్దు, ఏం చేయొద్దు,
అరే ఈ కష్టంలో నువ్వు ఒక్కడవే కాదురా, మేము కూడా సపోర్ట్ ఉన్నాం, నువ్వు ఒంటరిగా ఫీల్ అవ్వద్దు, మేమందరం మీ కుటుంబ సభ్యులు అని చెప్పని ఒక మాట భరోసానివ్వండి. అదే మన ఆర్గనైజేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ కష్టంలో ఉన్నటువంటి వ్యక్తికి నిలబడండి. ఆ టైంలో మనం ఆస్తులు ఇవ్వద్దు, డబ్బులేమి సపోర్ట్ చేయొద్దు, నిలబడండి. అరే ఈ కష్టం నీ ఒక్కడిదే కాదురా, మేము అందరం ఉన్నారా నీతో పాటు అని చెప్పని ఒక మానసికమైనటువంటి మనోధైర్యాన్ని ఇవ్వండి. ఎందుకంటే శుభకార్యాలు జరిగినప్పుడు 100 మంది వచ్చి 1000 మంది వచ్చి తినేళ్ళిపోయిన ఎవ్వరూ గుర్తుండరు. కష్టంలో ఉన్నప్పుడు మాత్రం అరే ఈ కష్టం నీ ఒక్కడిదే కాదురా, నేను కూడా ఉన్నాను, ఒక వ్యక్తి కనుక సపోర్ట్ చేస్తే ఆ వ్యక్తి జీవితాంతం గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటారు. అవునంటారు కాదంటారు? ఇదే ఒకరి కోసం అందరం అని చెప్పిన కాన్సెప్ట్ తీసుకొచ్చాం. నెక్స్ట్ వన్ వచ్చేసి గుప్పిడి బియ్యం అని చెప్పని ఒకటి తీసుకొచ్చాం. అమావాస్య రోజు అన్నదానం చేస్తే పితృదేవతలకు మంచిది అని చెప్పని గరుడ పురాణంలో చెప్పారు, పురుష సూక్తంలో చెప్పారు, చాగంటి కోటేశ్వరరావు చెప్పారు, గరికపాటి నరసింహారావు చెప్పారు, పెద్దల మహానుభావులు. అమావాస్య రోజు అన్నదానం చేస్తే పితృదేవతలకు మంచిది అని చెప్పని అటువంటి ఆ గుప్పిడి బియ్యం అనే పథకాన్ని తీసుకొచ్చాం. ఆ గుప్పిడి బియ్యం పథకంలో ఏంటంటే మన మెంబర్స్ ఉంటారు, 30 మంది మెంబర్స్ ఉన్నారు, గ్రూప్ పెట్టుకుంటాం. వాసవి జాగృతికల భాగ్యనగరంలో గ్రూప్ క్రియేట్ చేస్తాం. ప్రెసిడెంట్ సెక్రటరీలో గ్రూప్ అడ్మిన్గా ఉండి ముందుకు తీసుకెళ్తారు. ఆ 30 మంది మెంబర్స్కి ఏంటంటే పలానా రోజున అమావాస్య, సో అమావాస్య రోజు ఉదయం 7 గంటలకి బియ్యం తీసుకురండి. బియ్యం అంటే ఎక్కడో మీరు డబ్బులు పెట్టి కొనుక్కురావటం అవసరం. మీ ఇంట్లో మెంబర్స్ ఎవరైతే ఉంటారో, జెంట్స్ అయితే జెంట్స్, లేడీస్ అయితే లేడీస్, మొత్తం అందరికీ ఇంట్లో చెప్పండి. మీ ఇంట్లో ఆ రోజు డైలీ అన్నం వండుకోవడానికి ఒక గిన్నెలో పోసుకుంటాం కదా, ఆ గిన్నెలో పోసినటువంటి రైస్లో నుంచి ఒక గుప్పుడు పిడికెడు మీకు ఎంత వస్తే అంత అలా తీసి ఒక క్లాత్ బ్యాగ్లో వేసేయండి. ఒక క్లాత్ బ్యాగ్లో పక్కన పెట్టండి. నెల రోజులు అయిపోయిన తర్వాత ప్రెసిడెంట్ గారు పిలుపునిస్తారు, పలానా వృద్ధాశ్రమంలో ఈ రోజున ఈ గుప్పుడు బియ్యం పథకం ఇస్తున్నాం, పలానా అనాథాశ్రమంలో ఇస్తున్నాం, పలానా టెంపుల్లో ఇస్తున్నాం, లేకపోతే పలానా హాస్టల్లో ఇస్తున్నాం, ఎక్కడైతే అక్కడ ఇస్తున్నామో అని చెప్పని ప్రెసిడెంట్ గారు మెసేజ్ చేస్తే ఎవరింటికి కలెక్షన్కి రారు, ఎవరికి ఇక్కడ గుమస్తాలు ఎవరు ఉండరు, ఎవరికి వాళ్ళు ఓన్గా రావాల్సిందే. ప్రెసిడెంట్ గారు ఇచ్చినటువంటి అడ్రస్కి ఆ టైంకి చక్కగా అందరూ వస్తారు, ఎవరి బ్యాగ్ వాళ్ళు తీసుకొని. ఇది కిలో ఉందా 2 కిలోలు ఉందా కౌంటింగ్ వెయిటింగ్లు ఉండవు, వెయిట్ చేయడం ఉండదు. జస్ట్ మొత్తాన్ని కలిపి ఒక పెద్ద బ్యాగ్ పోసేస్తారు. ఆ బ్యాగ్ మొత్తం 10 మంది 20 మంది ఎంతమంది వస్తే అందరి చేతులతో కలిపి ఇచ్చేస్తారు. అదే గుప్పిడి బియ్యం. నెల రోజులు జరిగే అన్నదానంలో మన బియ్యం కూడా ఉంటాయి. ఎస్ఆర్ నో ఫ్రెండ్స్, బాగుందా బాలేదా? ఇదే గుప్పిడి బియ్యం. దీని నిమిత్తం ఎంత ఖర్చు? ఒక గుప్పిడి బియ్యం. ఎస్ఆర్ నో ఫ్రెండ్, మన ఇంట్లో మిగిలిపోయిన రైస్ మనం ఆ గుప్పిడి బియ్యంతో మనం ఏం భోజనాలు ఆ రోజు ఆకలితో ఆగిపోం, ఆ రోజు భోజనాలు ఏమి ఇబ్బంది రాదు. ఒక గుప్పిడి బియ్యం వేస్ట్ గా పక్కన పడేసి ఆ డస్ట్బిన్ లో పడేసి బియ్యాన్ని ఏం చేస్తున్నాం అంటే ఒక మంచి కార్యక్రమాన్ని వాడుకుంటూ వెళ్తున్నాం. ఈ విధంగా పిలుపునిస్తే ఆర్గనైజేషన్ లో ఉన్నటువంటి ప్రెసెంట్ 70 క్లబ్లు కూడా ప్రతి క్లబ్ చేసుకుంటూ వెళ్తుంది. ప్రతి నెల ఇంచుమించుగా ఒక 25 నుంచి 30 కిలోలు తక్కువే ఒక 25 నుంచి 30 కిలోలు అంటే ప్రతి ఇంట్లో నుంచి ఒక కిలో బియ్యం చొప్పున తీసుకెళ్లి అక్కడ యూనిటీగా తీసుకెళ్లి ఇస్తున్నారు. నెల రోజులు ఒక కార్యక్రమం జరుగుతుంది. క్లబ్ ప్రెసిడెంట్ సెక్రటరీల ఆధ్వర్యంలో ఒక కార్యక్రమం జరుగుతుంది. దానికి ఏంటంటే డిస్ట్రిక్ట్ ఆఫీసుల్లో, ఇంటర్నేషనల్ ఆఫీసుల్లో ఎవరో ఒకళ్ళని చీఫ్ గెస్ట్ గా పిలుస్తున్నారు. సరదాగా వాళ్ళ చేతుల మీదకి ఒక్కొక్క నెల కార్యక్రమాలు ఇచ్చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుంది, యూనిటీ అనేది డెవలప్ అవుతుంది, సేవాభావం పెరుగుతుంది, పిల్లలకు కూడా కొంచెం కొత్త రకంగా అలవాటు చేసే అవకాశం ఉంటుంది అని చెప్పి దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీన్ని మనం ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తున్నామో సెంట్రల్ గవర్నమెంట్ విహెచ్పి వాళ్ళు, విహెచ్పి అంటే వీళ్ళు ఉంటారు కదా బీజేపీ కాదు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు కూడా సేమ్ ఇదే కాన్సెప్ట్ ని గుప్పిడి బియ్యం అనే టైటిల్ తోనే వాళ్ళు కూడా పిలుపునిచ్చారు రీసెంట్ గా. ఈ విధంగా ఒక మంచి సేవాభావంతో వెళ్ళటం ఒకటి, పల్లెకి పోదాం చెలో అని చెప్పిన కాన్సెప్ట్ పెట్టాం. ఇవాళ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా భాగ్యనగర్లో అంటే హైదరాబాద్ లో ఉన్న వాళ్ళే కాదు, చిన్న అంటే మనం ఉండం, మన తండ్రులో మన తాతలో మన ముత్తాతలో ఎక్కడొక్కడ చిన్న మారుమూల పల్లెటూళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు. పిల్లలకి ఆ మూలాలు తెలియజేయాలి. ఇవాళ కంఫర్ట్ జోన్లో ఇవాళ కోటీశ్వరులుగా ఉన్నాం, కానీ ఆ కోట్లు రావడానికి ఒకప్పుడు నాన్నగారు తాతగారు ఎక్కడ ఎంత త్యాగం చేసి వచ్చారు, ఆ మూలాలు తెలియాలి. పిల్లలు కూడా పల్లెటూరు వాతావరణం తెలియాలి, ఆ వ్యవసాయం అంటే ఏంటో తెలియాలా. ఇవన్నీ ఉద్దేశంతో ఏం చేశామంటే పల్లెకి పోదాం చెలో అని చెప్పిన కాన్సెప్ట్ పెట్టాం. ప్రెసిడెంట్ గారు పిలుపునిస్తారు, సరదాగా సంవత్సరానికి ఒక రోజు ఒక టూర్ ఏ విధంగా వెళ్తామో అలాగే పల్లెకి పోదామని ఒక మంచి పల్లెటూరు ఒకటి సరదాగా వెళ్తారు. అక్కడ లోకల్లో భోజనాలు అవి పురమాయిస్తారు. సరదాగా అందరూ కలిపి వెళ్ళి ఒక రోజు సాయంత్రం వరకు ఆ పిల్లలు పెద్దవాళ్ళు అందరితో కలిపి ఒక రోజు ఎంజాయ్ చేసి వస్తారు. ఇదే పల్లెకి పోదాం చెలో ఇలా కాన్సెప్ట్. ఫైనల్గా ఏం చేస్తామంటే జవాన్ అని చెప్పని ఒకటి తీసుకొచ్చాం, జాగృతి జవాన్స్ అని చెప్పని. ఇవాళ గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ వేరే సైడ్ నుంచి కానీ మనం సేవాభావంతో వెళ్తుంటాం, కానీ గవర్నమెంట్ సైడ్ నుంచి మనకి ఎటువంటి రిజర్వేషన్ సౌకర్యం కానీ లేదనుకుంటే ఎటువంటి స్కీమ్స్ కానీ మాక్సిమం మనకు అనేది మాక్సిమం కష్టం. ఈ స్కీములు డబ్బు పరంగా సపోర్ట్ లేకపోయినా సరే మన ఆర్యవైశ్య కమ్యూనిటీ మీద ఏదైనా దౌర్జన్యకరమైనటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, ఎవరు వస్తున్నారు? మన ఆర్యవైశ్య వ్యాపారస్తులు వ్యాపారం చేసుకుంటే వాళ్ళ దారి నాడు వ్యాపారం చేసుకునే టైంలో ఎవరైనా అదర్ కమ్యూనిటీ వాళ్ళు వచ్చి దౌర్జన్యం చేశారు, కొట్టారు, లేదు మన ఆర్యవైశ్య ఆడపడుచులను ఇబ్బంది పెట్టారు, లేదా మన ఆర్యవైశ్య అమ్మాయిని ఇబ్బంది పెట్టారు, ఆ టైంలో ఎవరు దాన్ని ఫైట్ చేస్తున్నారు?
ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడైతే ఈ సంఘటనలు జరిగినాయో, ఎక్కడ దౌర్జన్యకరమైనటువంటి సంఘటనలు జరిగినా మీరేమీ గొడవకి వెళ్ళొద్దు, మీరు కొట్లాడద్దు. మీకు ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వండి, అది ఒక సేవే. ఆ ఇన్ఫర్మేషన్ మాకు ఇస్తే మా జాగృతి జవాన్స్ అని చెప్పనేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరం కలిపి మూవ్ అవుతాం, ఆ ప్రాబ్లం సాల్వ్ చేసింది. అంటే జిల్లా స్థాయిలో వచ్చి ఆ ప్రాబ్లం సాల్వ్ అయితే ఓకే, జిల్లా స్థాయిలో కనుక ఆ ప్రాబ్లం కనుక సాల్వ్ అవ్వకపోతే ఇంటర్నేషనల్ నుంచి డైరెక్ట్ గా నేనే ఎంటర్ అవుతాను. ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యేంత వరకు ఆ ఇల్లు దాటి ఆ ఊరు దాటి వెళ్ళను అని చెప్పని పవిత్రమైనటువంటి అమ్మవారి సాక్షిగా మీకు మాటిస్తున్నాము. ప్రాబ్లం సాల్వ్ అయిన తర్వాత మాత్రమే కదలటం జరుగుతుంది. ఇది జాగృతి జవాన్స్ అని చెప్పని ఒక సెక్టార్ తీసుకురావడం జరిగింది. ప్రత్యేకించి బిజినెస్ డెవలప్మెంట్ లో ఇప్పటి వరకు ఏ ఆర్గనైజేషన్ తీసుకురాని విధంగా ఎలక్ట్రానిక్ క్యూఆర్ కోడ్ తో కూడినటువంటి వాసవి మాస్టర్ కార్డ్ అని చెప్పని ఒక దాన్ని తీసుకురావడం జరిగింది. ఎవరైతే పర్మనెంట్ మెంబర్షిప్ 3000 రూపీస్ కట్టి మన ఆర్గనైజేషన్ లో జాయిన్ అవుతారో, జాయిన్ అయినటువంటి వ్యక్తి ఫోటోతో ఎలక్ట్రానిక్ క్యూఆర్ కోడ్ తో ఇస్తాం. జస్ట్ మొబైల్లో మీ క్యూఆర్ కోడ్ కనుక స్కాన్ చేస్తే వాసవి జాగృతి ఇంటర్నేషనల్ మెయిన్ క్లౌడ్ సర్వర్ లో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో మీ పేరు మీద టోటల్ ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా కూడా మీ మొబైల్లో చూసుకోవచ్చు. మీరు మళ్ళీ ఫోన్ చేసి ఏం అడగాల్సిన పని లేదు. ఒక 10 సంవత్సరాల తర్వాత ఈ రోజు మన క్లబ్ పెట్టాం, 10 సంవత్సరాల తర్వాత మీరేంటి పొజిషన్స్ ఏంటి చూసుకోవాలంటే జస్ట్ స్కాన్ చేస్తే టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీ మొబైల్లోనే చూసుకోవచ్చు. ఎవరిని మీరు ఇన్ఫర్మేషన్ అడగాల్సిన అవసరం లేదు. అటువంటి కార్డు ఇది ఇస్తున్నాం, వాసవి మాస్టర్ కార్డు అని. ఏంటి ఈ కార్డు వలన ఉపయోగం అంటే, ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో 580 వ్యాపార సంస్థల్లో ఈ కార్డు కనుక తీసుకుని వెళ్తే స్పెషల్ డిస్కౌంట్ తీసుకోవచ్చు. 580 వ్యాపార సంస్థల్లో స్పెషల్ డిస్కౌంట్ ఇస్తారు. మీరు వెళ్ళారు విజయవాడ, లేదు ఇంకో ఊరు వెళ్ళారు, అక్కడ మీకు నచ్చిన వ్యాపార సంస్థలో కనుక మీరు చేస్తే, అంటే ఈ 580 మీకు నచ్చినాయి అంటే ఈ రిజిస్ట్రేషన్ లేని లేవు. ఈ రిజిస్ట్రేషన్స్ అన్ని ఎక్కడ ఉంటాయి అంటే ఎక్కడ ఎవరిని అడగక్కల, మీ మొబైల్లో వాసవి జాగృతి అని మన వెబ్సైట్ ఓపెన్ చేస్తే దాంట్లో ట్రేడ్ సెర్చ్ అని ఉంది. ఇప్పుడు గోదావరి పుష్కరాలు ఉంటాయి కదా, గోదావరి పుష్కరాలు ఎక్కడ ఫేమస్? రాజమండ్రి, కొవ్వూరు. అంటే అటు ఇటు ఉంటుంది కదా, గోదావరి అటు ఇటు ఉంటుంది, ఇటు కొవ్వూరు ఉంటుంది, అటు రాజమండ్రి ఉంటుంది. ఇప్పుడు రేపు గోదావరి పుష్కరాలు 2027లో వస్తున్నాయి. 2027లో మీకు అక్కడ లాడ్జీలు చుట్టాలందరూ ఉన్నారా? అక్కడికి వెళ్ళి అప్పటికప్పుడు వెతుక్కుంటారా? ఏం అవసరం లేదు, జస్ట్ మీరు ఈ రోజే బుక్ చేసేసుకోవచ్చు. అలా అక్కడికి వెళ్ళి మన వెబ్సైట్లోకి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ క్లిక్ చేసి, అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అన్ని ప్రాంతాల్లో వస్తాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ క్లిక్ చేసి దాంట్లో ఈస్ట్ గోదావరి క్లిక్ చేసి రాజమండ్రి కానీ కొవ్వూరు అని క్లిక్ చేస్తే హోటల్స్ అంటే లాడ్జెస్ అని చెప్పిన సెక్టర్ కనుక క్లిక్ చేస్తే ఆ లాడ్జెస్ ఎవరైతే వివరాలు ఉన్నాయో జాగృతిలో 580 షాపుల్లో ఆ కొవ్వూరులో ఉన్నటువంటి లాడ్జ్ వ్యాపారస్తులు, అదే రాజమండ్రిలో పలానా రోజు మాకు లాడ్జ్ కావాలి, పలానా పుష్కరాలకు వస్తున్నామని చెప్పని మనం బుక్ చేసేసుకుంటే అందరికీ 1000 రూపాయలు అయితే మీకు 20% డిస్కౌంట్ అన్న మీకు మాత్రం 800 రూపాయలే. ఈ కార్డు తీసుకెళ్ళి అందరూ అంటే అందరూ 20 ఇవ్వట్ల. వాడపల్లి వెంకటేశ్వర స్వామి అంటారు, 7 వారాల స్వామి అంటారు. మరి అక్కడ ఉంది, అక్కడ మన లాడ్జ్ ఉంది, మన జాగృతి మెంబర్ ఉన్నారు, అక్కడ తీసుకెళ్తే ఆయన 10% డిస్కౌంట్ ఇస్తున్నారు. వాళ్ళ ఇష్టం అది. ఇప్పుడు అన్న షాప్ ఉంది, వాళ్ళ జ్యువెలరీ షాప్ ఉంది, ఇప్పుడు వాళ్ళ జాగృతి మెంబర్స్ ఉన్నారు. టోటల్ బిల్ మీద అన్న వ్యాపారం కావాలి అనుకుంటే ఆయన వ్యాపార సంస్థను కనుక దాంట్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే మొత్తం ఆన్లైన్లోనే మొత్తం రిజిస్ట్రేషన్. ఈ కార్డు ఎవరైతే తీసుకెళ్తారో ఆ షార్ట్ 1 లక్ష రూపాయలు ఐటమ్ కొన్నారు, 1% డిస్కౌంట్ అన్నారు. మొత్తం పర్చేజ్ అంతా అయిపోయిన తర్వాత ఈ కార్డు చూపిస్తే కింద మళ్ళీ స్పెషల్ డిస్కౌంట్తో 1000 రూపాయలు మళ్ళీ లెస్ చేసి ఇవ్వాలి. ఎక్కడ దాకింది, నేనే రీసెంట్గా పెట్రోల్ బంక్ ఒకటి కట్టాను. దానికి ఎలక్ట్రికల్ ఐటమ్, లైట్లు, స్విచ్లు, పైపులు, ఎలక్ట్రికల్ ప్లంబింగ్ ఐటమ్ ఉంటుంది కదమ్మా, 4 లక్షల రూపాయలు ఐటమ్ కొన్నాను. ఎక్కడ కొన్నాను అంటే భీమవరంలో వైష్ణవి ఎంటర్ప్రైజెస్ అని మన వాసవి జాగృతి అంటే ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గారి వ్యాపారం అది. ఆయన 2% డిస్కౌంట్ ఇస్తానన్నాడు. 4 లక్షల రూపాయలు ఇంటూ 2% అంటే ఎంతమ్మా? 8,000 రూపాయలు ఒక పర్చేజ్లో నేను పొందాను, నేనే డిస్కౌంట్ పొందాను. ఇవాళ మా జాగృతి, మా ఏరియాలో ఉన్న జాగృతి మెంబర్స్ మొత్తం ఒక కారు వచ్చిందంటే వాళ్ళు 40 లీటర్లు మినిమం కొట్టించుకుంటారు, అంటే 40 రూపీస్ డిస్కౌంటేగా. ఈ విధంగా ఈ కార్డు మళ్ళీ రీఛార్జ్ అవసరం లేదు. లైఫ్ లాంగ్ 3,000 రూపాయలు కట్టినటువంటి ఏ మెంబర్షిప్ అయితే మెంబర్ ఉంటారో ఆ మెంబర్కి ఇది ఇచ్చేస్తాము, లైఫ్ లాంగ్ ఎంజాయ్ చేయొచ్చు. ఒకవేళ ఈ కార్డు కనుక పోతే మళ్ళీ డూప్లికేట్ కార్డు కావాలి అనుకుంటే మళ్ళీ అమౌంట్ కడితేనే ఇస్తాం. అంటే మళ్ళీ 3,000 కట్టగల, జస్ట్ ఈ కార్డు నిమిత్తం అయ్యే ఖర్చు మాత్రమే 500 రూపాయలు కడితే మళ్ళీ కార్డు సెకండ్ డూప్లికేట్ కార్డు అనేది ఇచ్చేయడం జరుగుతుంది. ఈ విధంగా మైక్ లో చెప్పేటప్పుడు ఒక కాకి చచ్చిపోతే 100 కాకులు వస్తాయి, మన వాళ్ళకి మనం సపోర్ట్ లేరు అని ఎవరైతే మాటలు చెబుతున్నారో ఆ మాటలు కాదు, అవి చేతల్లో తీసుకొచ్చాం. ఎలా? యాక్చువల్గా నేను ఈ ఐటమ్ ప్లంబింగ్ ఐటమ్ ఉంది, రేపు పెట్రోల్ బంక్ పర్చేజ్ చేసినప్పుడు వీళ్ళకి ఇద్దరికి లాభం. బాగుందా బాలేదా అన్న? రేపు పొద్దున జ్యువెలరీ కొనాలి, అన్న షాప్కి వెళ్ళి కొనుక్కుంటాం, అన్నకి బిజినెస్ వస్తుంది, అన్న మనకు కొంత డిస్కౌంట్ ఇస్తారు. బాగుందా బాలేదా? ఈ విధంగా బిజినెస్ డెవలప్మెంట్తో వాసవి మాస్టర్ కార్డ్ అని చెప్పని ఒక సెక్టార్ తీసుకొచ్చాం. ఇంకొకటి ఏంటంటే గ్రూప్గా చేస్తున్నాం. దాంట్లో మెయిన్ ఏంటంటే మనం తీసుకొచ్చింది వాసవి వ్యాపార వికాస్ అని చెప్పని, వాసవి వ్యాపార వికాస్ అని వీక్యూబ్ అని చెప్పని ఛానల్స్ తీసుకొచ్చాను.
అది గుంటూరులో గర్తపూరి క్లబ్ అని చెప్పని ఒకటి ప్రవేశపెట్టారని 29 మంది మెంబర్స్ ఒక గ్రూప్గా ఏర్పడ్డారు. వీళ్ళు మంత్లీ మీటింగ్స్ పెట్టుకుంటారు, బిజినెస్ మీటింగ్ ట్రైనింగ్స్ అన్ని చేసుకుంటూ వెళ్తుంటాం. దీంట్లో ప్రత్యేకించి నేను ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక 4 రాష్ట్రాల్లో ఎక్స్పర్ట్ ఏంటంటే అమ్మవారి చరిత్ర, వైశ్య కమ్యూనిటీ, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్, కులాంతర మతాంతాల వ్యవహారాల గురించి ఈ రోజు వరకు 255 మంది ఆడపిల్లలకి ప్రత్యేకంగా నా కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళ మనసు మార్చి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్పానన్నా ఇది నా ట్రాక్ రికార్డ్. ఇది 255 మందిని, 80 మంది వైఫ్ అండ్ హస్బెండ్ గొడవలు పడిపోయి కోర్టులో ఉన్నటువంటి కేసెస్ నా దగ్గర కౌన్సిలింగ్ వస్తే 80 మంది జంటలను కలిపాను. ఇది ఒక 50 మంది పైనే సూసైడ్, ఇక మా జీవితం మీద ఆశ లేదు, ఇక మాకు చావే అనుకున్న వాళ్ళని కూడా బతికిచ్చినటువంటి కౌన్సిలింగ్ ద్వారా బతికిద్దాం. ఇలా నేను ఒక్కడనే గొప్పతనం కాదు, నాతో పాటు మన ఆర్గనైజేషన్ లో వాసవి జాగృతి 6 సైకాలజిస్టులు ఉన్నారు. ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ ట్రైనర్స్ అండ్ కోచెస్ 17 మంది ఉన్నాం. మొత్తం వెబ్సైట్ లో ఉంటుంది వివరాలు. నేను మాట్లాడిన ప్రతి మాట మీరు మొబైల్లో వెబ్సైట్ లోనే చూసుకోవచ్చు, విత్ అడ్రస్లు, విత్ ప్రూఫ్లతోనే ఉంటుంది. ఎక్కడ నోటి మాటకి అక్కడికి తేడా ఉండదు. 17 మంది ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ ట్రైనర్స్ అండ్ కోచెస్ మన ఆర్గనైజేషన్ లో లీడ్ తీసుకొని ముందుకెళ్తున్నాం. ఇటువంటి ప్రాబ్లమ్స్ అంటే ఒక లీడర్షిప్ కావాలంటే ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ అంటారు. ఆల్రెడీ ఒకసారి హైదరాబాద్లో చేశాం. స్టేజ్ ఫియర్, మైక్ ఫియర్ లేకుండా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇలా వేదిక మీద మాట్లాడాలంటే చాలా మంది భయపడుతుంటారు. ఇటువంటి స్టేజ్ ఫియర్, మైక్ ఫియర్ లేకుండా ట్రైనింగ్ అనేది తెలంగాణ ప్రాంతంలో ఉన్నాయి, కానీ ఆంధ్ర ప్రాంతంలో ఎక్కడ ఒక ఇన్స్టిట్యూషన్ లేదు. ఒక వాసవి జాగృతి ఇంటర్నేషనల్ మాత్రమే వాయిస్ అని చెప్పని ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ మీద స్టేజ్ ఫియర్, మైక్ ఫియర్ లేకుండా ట్రైనింగ్ ఇచ్చేటువంటి సంస్థ మందే. అంటే అటు లీడర్షిప్, నాయకత్వం డెవలప్ అవ్వాలన్నా, ఇటు సర్వీస్ కావాలన్నా, ఇటు బిజినెస్ డెవలప్మెంట్ కావాలన్నా, ఫెలోషిప్ ప్రోగ్రామ్స్ కావాలన్నా, ఏది కావాలన్నా కేర్ ఆఫ్ అడ్రస్ 100 ప్రశ్నలకు ఒకే ఒక ఆన్సర్ వాసవి జాగృతి ఇంటర్నేషనల్. ఈ విధంగా ఒక యూనిటీగా తీసుకుని వెళ్తున్నాం. ఇయర్లీ వన్స్ అన్న ఒక్క ఈ ఫారెన్ టూర్ మాత్రం ఎవరి మనీ వాళ్ళే. లాస్ట్ ఇయర్ అక్టోబర్లో కండక్ట్ చేసాం. అది మలేషియా 56 మందితో తీసుకెళ్ళాం. ఎవరి అమౌంట్ వాళ్ళే పెట్టుకోవాలా, చక్కగా నీట్గా తీసుకెళ్ళి మొత్తం ఆర్గనైజ్ చేసుకున్నాం, తీసుకొచ్చాం. మళ్ళీ మొన్న బ్యాంకాక్, థాయిలాండ్ తీసుకెళ్ళాం. 23 మంది కపుల్స్ ని, చక్కగా 23 మంది కపుల్స్ ని తీసుకెళ్ళాం. 4 nights 5 days హ్యాపీగా చక్కగా తీసుకొచ్చాం. ఇప్పుడు నెక్స్ట్ దుబాయ్. చాలా మందికి ఏంటంటే మనీ ఉంటుంది, కానీ వేరే అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళాలని చెప్పాలంటే లాంగ్వేజ్ ప్రాబ్లం, అక్కడ అకామిడేషన్, ఫుడ్, ఎవరు తీసుకెళ్తారు, ఎవరు తీసుకొస్తారు, ఇటువంటి టెన్షన్స్ ఉంటాయి. ఇప్పుడు మొన్న రీసెంట్ గా మేము మలేషియా తీసుకెళ్ళినప్పుడు ఒక పెద్ద ఆవిడ వచ్చారు. 3 కొడుకులమ్మా, 3 కొడుకులు సాఫ్ట్వేర్. తల్లిని టూర్ తీసుకెళ్లాలంటే బిజీ. వాళ్ళు ఫోన్ చేశారు, అన్న మీరు మా అమ్మగారిని జాగ్రత్తగా తీసుకెళ్తారా, నాన్నగారు లేరు, అమ్మకి ఎప్పుడు ఫారెన్ కంట్రీ ఒకటి తీసుకెళ్ళను అన్న. అదేంటంటే ఫారెన్ టూర్ తీసుకెళ్ళాలని మా అమ్మగారి కోరుకుందన్న, కానీ అలా ఉండిపోయింది. కొంచెం మా అమ్మగారిని కేర్ తీసుకొని జాగ్రత్త తీసుకెళ్తారా, తీసుకొస్తారన్న. నేను ఒకటే మాట ఇచ్చా, మీ అమ్మగారు కాదన్నా మా అమ్మగారిలా తీసుకెళ్తాను, మీరు ఏ టెన్షన్ లేకుండా తీసుకెళ్ళి హ్యాపీగా రండి అని చెప్పి పంపించండి అంటే పెద్ద ఆవిడని తీసుకొచ్చాం. ఎక్స్ట్రాడనరీగా ఎంజాయ్ చేసింది ఆవిడ. ఇటువంటి సంఘటనలు ఏంటంటే ఒక ప్లాట్ఫామ్ ఉండబట్టి ఇవన్నీ కూడా. రేపు దుబాయ్ తీసుకెళ్తున్నాం, ఎవరి డబ్బులు వాళ్ళయ్యే, అది మాత్రం అండర్లైన్ చేసుకోండి. అర్థమైందా? సేవా సంస్థ అన్నారు కదా అని చెప్పని మీరు ఏమీ లేదు, తప్పుగా అనుకోండి. మీరు దుబాయ్లో మీ దగ్గర మనీ కనుక ఉండి తెచ్చుకుంటే వస్తే మీరు ట్రావెలింగ్ నిమిత్తం వెళ్తే ఎంతైతే పే చేస్తున్నారో ఇంచుమించుగా ఆ అమౌంట్ మన ఆ రేటు ఉండదు. ప్రత్యేకించి వనితా సోదరిమణులకు ఒకటే మాట ఇస్తున్నామా, సంవత్సర కాలం మొత్తం కూడా మీరు చాలా చక్కటి ఒక తల్లిగానో, ఒక భార్యగానో, కూతురు రూపంలో, అక్క చెల్లి రూపంలో సేవలు అందిస్తున్నారు. ఆ ఒక రోజు మాత్రం మగువ ఓ మగువ అని చెప్పని ఒక టైటిల్తో రీసెంట్ గా మొన్నే 11వ తారీఖున మొన్న విజయవాడలో ఈ 3000 రూపాయలు కట్టినటువంటి లైఫ్ మెంబర్స్ అందరినీ ప్రీ రిజిస్ట్రేషన్, ₹1 కూడా రిజిస్ట్రేషన్ కట్టించుకోకుండా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, మార్నింగ్ 600 మంది అటెండ్ అయ్యారు. మన ఆర్గనైజేషన్ లో ఉన్నటువంటి 600 మంది వనితా సోదరిమణుల్ని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు 6 రకాల హౌసీ గేమ్స్ ఉంటాయి కదా, అవి ఎంటర్టైన్మెంట్ గేమ్స్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫ్లోర్ మొత్తం వాళ్ళకి చెప్ప ఫుల్ ఎంజాయ్ చేశారు. ₹1 రిజిస్ట్రేషన్ కూడా తీసుకోవాలి. కానీ అది ఈ ఒక్క సంవత్సరం కాదు, లైఫ్ లాంగ్. ప్రతి సంవత్సరం ఒక రోజు మగవ ఓ మగవ అనే టైటిల్తో ప్రతి సంవత్సరం ఒక్కొక్క ప్లేస్ లో చేస్తుంటాం. నెక్స్ట్ ఇయర్ గుంటూరు ఉంది, వైజాగ్ ఉంది. హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు అంటే వాసవి జాగృతి ఇంటర్నేషనల్ స్వచ్ఛంద సేవా సంస్థ ఒక 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 100 నేను స్థాపించడం, నేను ఉండొచ్చు ఉండకపోవచ్చు, కొన్నాళ్ళకి ప్రమోషన్ మీద అందరం వెళ్ళిపోతాం, ఇక్కడే ఉండిపోయేవాళ్ళం కాదు, కానీ సంస్థ మాత్రం ఉండిపోద్ది. కానీ తెలంగాణలో మొట్టమొదటి క్లబ్ ఏది అంటే వాసవి జాగృతి క్లబ్ భాగ్యనగర్ అని మాత్రం చిరస్థాయిగా నిలిచిపోద్ది. అది మాత్రం అదొక రికార్డ్. ఇంకొక అదృష్టం ఏంటంటే సంస్థ ప్రారంభించినప్పుడు ఎవరైతే మెంబర్స్ ఉంటారో వాళ్ళ చార్టర్ మెంబర్స్ అంటారు, అంటే వ్యవస్థాపక సభ్యులు అంటారు. ఇవాళ చార్టర్ ప్రెసిడెంట్, చార్టర్ సెక్రటరీ, చార్టర్ ట్రెజరర్. తర్వాత నెక్స్ట్ ఇయర్ మళ్ళీ టీం మారుతారు, ఎవ్రీ ఇయర్ టీం మారుతారు. మిగిలిన వాళ్ళందరూ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ అంటారు. కానీ వీళ్ళ ముగ్గురు మాత్రం చార్టర్ ప్రెసిడెంట్, చార్టర్ సెక్రటరీ, చార్టర్ ట్రెజరర్, అంటే వ్యవస్థాపక అధ్యక్షులు, కార్యదర్శి, కోశాధికారి. మీరందరూ ఎవరైతే మెంబర్షిప్ తీసుకున్నారో వీళ్ళందరూ కూడా చార్టర్ మెంబర్స్ అంటారు. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ జాయిన్ అయ్యారనుకోండి, వాళ్ళు మెంబర్సే.
కానీ వ్యవస్థాపక సభ్యులు అని చెప్పనంటే ఈ క్లబ్ని స్థాపించింది మేమే, ఈ క్లబ్కి పిల్లర్స్ మేము అని చెప్పని గర్వంగా సగర్వంగా చెప్పుకునే అదృష్టం అవకాశం ఎవరికి ఉంటుందంటే ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసిన వాళ్ళకి మాత్రమే ఉంటుంది. తర్వాత జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా ఆర్డినరీ మెంబర్స్ అంటారు. ఇది దృష్టిలో పెట్టుకొని ఎవరైనా మెంబర్షిప్ లేకపోతే హ్యాపీగా జాయిన్ అవ్వండి. అది కూడా ఏంటంటే దీంట్లో కూడా 3,000 రూపాయల మెంబర్షిప్ ఉంది. ఎవ్రీ ఇయర్ కట్టుకుని 300 రూపాయల మెంబర్షిప్ కూడా ఉంది. ఎవ్రీ ఇయర్ కట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ కొంతకాలానికి క్లబ్ ఇన్యాక్టివ్ అయిపోవడానికి కానీ, కొంతమంది కట్టక మళ్ళీ మీరు ఏదో వసూలు చేసుకోవటం, మళ్ళీ మాస్టర్ కార్డు ఇవ్వరు. దానికి 3,000 రూపాయలు కట్టిన వాళ్ళకి డిస్కౌంట్ కార్డు వస్తుంది. విజయవాడలో 62 మంది డాక్టర్లతో మీటింగ్ పెట్టాం. ఒక యూనిటీ అనేది రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి దాంట్లో దయచేసి 3,000 రూపాయల మెంబర్షిప్ తీసుకుంటే ఈ మగవా ఉంది కదమ్మా, ఆ 3,000 రూపాయలు కట్టిన వాళ్ళకి ఫ్రీ ఆఫ్ రిజిస్ట్రేషన్, 1 రూపీ కూడా కట్టగల. 300 రూపాయలు కట్టిన వాళ్ళు ఉన్నారు మొన్న కొంతమంది. ఆ 300 రూపాయలు కట్టిన వాళ్ళు మళ్ళీ 1,000 రూపాయలు 999 అమౌంట్ రిజిస్ట్రేషన్ చేయించుకొని వచ్చారు. ఇటువంటి ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి దయచేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం 3,000 రూపాయలు ఫర్ లైఫ్ టైం మెంబర్షిప్ తీసుకోవడం వల్ల ఏంటంటే జీవితకాలం మీరు 1 రూపీ కూడా రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదు. దట్ ఏంటంటే ఇది భాగ్యనగర్ అని చెప్పని తెలంగాణలో మొట్టమొదటి క్లబ్. ఇక క్లబ్స్ ఇప్పుడు మనకి ఎలా ఉంటుందని చెప్పనంటే ఫస్ట్ మన మెంబర్షిప్ స్టార్ట్ చేసిన ఏప్రిల్ 9వ తారీఖున 60 మంది. ఇవాళ ఎంత అంటే 2,110 మంది. 60 మందితో స్టార్ట్ చేసినటువంటి ఆర్గనైజేషన్ 2,110 మంది ఉన్నాం ఈ రోజున. ఈ 2,110 నెక్స్ట్ ఇయర్ అంటే ఇంకో రోజు ఒక గంట జరిగిన తర్వాత 2,111 అయింది, 2,112 అయితే తప్ప 2,009 అవ్వదు. ఎందుకు అవ్వదు అంటే పర్మనెంట్ మెంబర్షిప్ అవడం వల్ల అవ్వదు. నెక్స్ట్ 70 క్లబ్లు ఉన్నాయి. వాళ్ళ 71వ క్లబ్ వస్తుంది, 72 వస్తుంది, 73 వస్తుంది, 69 అవ్వదు. ఎందుకంటే పర్మనెంట్ మెంబర్షిప్ అవడం వల్ల క్లబ్ అనేది లైఫ్ లాంగ్ ఇన్యాక్టివ్ అవడానికి అవకాశం లేదు. ఈ ప్రెసిడెంట్ సెక్రటరీ చేసే వాళ్ళు కూడా డబ్బుతో సంబంధం లేకుండా 90% మనీలెస్ సర్వీస్ యాక్టివిటీసే కాబట్టి డబ్బుతో సంబంధం లేదు. కాబట్టి ఎవరైనా ప్రెసిడెంట్ సెక్రటరీ చేయడానికి ముందుకు వస్తారు. ఎవ్రీ ఇయర్ పిఎస్టీలు మారుతుంటారు. కాబట్టి ఒక మంచి సేవాభావాలతో నాయకత్వ లక్షణాలతో ఆర్గనైజేషన్ ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇవాళ ఆల్రెడీ మెంబర్షిప్ కట్టిన వాళ్ళు వరకు ఓకే, ప్రమాణ స్వీకారం ఇవాళ పోతుంటుంది, అమ్మవారి సాక్షిగా ప్రమాణం ఉంటుంది. లేదు ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు మన ఆర్గనైజేషన్ కనుక ఎవరైనా ఉంటే స్వచ్ఛందంగా వచ్చి జాయిన్ అవ్వచ్చు. మనీ కంగారు లేదు, మనీ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రెసిడెంట్ సెక్రటరీలకు పంపించవచ్చు. ఇదేం బిజినెస్ కాదు, ప్రమోషన్ కాదు. ఎవరికైనా అమ్మవారి సేవలో మేము కూడా ఉండాలి అని చెప్పని పాలు పంచుకోవాలని స్వచ్ఛందంగా మనసున్న వాళ్ళు మంచి వాళ్ళు ఎవరైనా ఉంటే స్వచ్ఛందంగా రావచ్చు. ఆలోచించుకొని వచ్చేవాళ్ళని పర్లేదు, దీనికి టెన్షన్ లేదు, నథింగ్ టు వరీ. ఇంకొక విషయం ఏంటంటే మెయిన్ ప్రాజెక్టు ఏలూరులో, ఇది తెలంగాణ ప్రాంతంలో కూడా ఉంటాయి. ఏలూరు హెడ్ ఆఫీస్ లో మన అతి త్వరలో చేయబోయే ప్రాజెక్ట్ ఏంటంటే రేపు ఐకాన్ అని చెప్పని రేపు మార్చి నెల 3వ ఆదివారం మనం కండక్ట్ చేసుకుంటాం. ఇంటర్నేషనల్ కన్వెన్షన్ కన్వర్ట్ చేసుకుంటాం. ఆ రోజున కన్వర్ట్ చేసుకునేటప్పుడు మెంబర్స్ అందరూ రావచ్చు వితౌట్ రిజిస్ట్రేషన్. మార్నింగ్ నుంచి ఈవినింగ్ జరిగే ఆ మీటింగ్ కి 1 రూపీ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. హ్యాపీగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక ఆడపడుచు పుట్టింటికి వచ్చినప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో మీరు రావచ్చు. హ్యాపీగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు. అది ఫెలోషిప్ లో భాగంగా కండక్ట్ చేస్తున్నాము. ఎవ్రీ ఇయర్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, మీటింగ్స్ ఉంటాయి, ఫెలోషిప్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు రావాలని కోరుకుంటున్నాను. ఇంకొకళ్ళు మన తొండెప రాధా గారికి మీ అందరి కరతాళ ధ్వనుల మధ్యన యాజ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అట్ ది సేమ్ టైం నాగమల్లేశ్వర మేమిద్దరం వాసవి క్లబ్ తరపున అనేక సంవత్సరాలుగా ఇద్దరికి పరిచయం ఉన్నటువంటి లీడర్స్ గా ఉన్నాం. మరి అన్న లీడర్షిప్ క్వాలిటీస్ మేము ఆల్రెడీ చాలా విషయాల్లో చూశాను. నా ట్రైనింగ్ ప్రోగ్రాం కూడా అన్న అటెండ్ అయ్యారు. మరి అటువంటి ఒక మంచి మిత్రుల ఆధ్వర్యంలో ఈ రోజున ఇక్కడ టీం ఏర్పడటం, ఇదే విధంగా మన ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ వీళ్ళ ఆధ్వర్యంలో క్లబ్ రాబోతుంది. వాసవి జాగృతి క్లబ్ భాగ్యనగర్. అది కూడా అన్న ఏ పేరు పెడదామని చెప్పానంటే పేరులోనే ఒక భాగ్యం, ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నటువంటి టైటిల్ భాగ్యనగర్ అని చెప్పని ఉంది. దట్లోనూ మనం ఏంటంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని చెప్పని తీసుకొస్తున్నాం. ఇప్పుడు ఏలూరు ఉంది, ఏలూరు కాదు అది హెలాపురి. అందుగురించి మన జాగృతి క్లబ్ కి హెలాపురి అని పెట్టాం. గుంటూరు కాదు గర్తపురి, అది గుంటూరుకి గర్తపురి అని క్లబ్ పెట్టాం. అలా ఓల్డ్ సిటీ పేర్లే తీసుకొస్తున్నాం. కాబట్టి మంది కూడా ఒకప్పుడు భాగ్యనగరే. కాబట్టి అటువంటి భాగ్యనగర్ అని చెప్పిన ఒక పాజిటివ్ వైబ్రేషన్ తో కూడినటువంటి టైటిల్ క్లబ్ భాగ్యనగర్. నూతన క్లబ్ ప్రమాణ స్వీకార మహోత్సవం, నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం. ఇటువంటి క్లబ్ కి ఒక చీఫ్ గెస్ట్ హోదాలో ఆహ్వానించినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీవన్ ప్రతి ఒక్క మెంబర్ కి అందరికీ కూడా శ్రీ వాసవి అమ్మవారి యొక్క ఆశీస్సులతో కలకాలం ఎప్పుడు కూడా మీరు పిల్ల పాపలతో, భోగభాగ్యాలతో, ధన ధాన్యాలతో, సుఖ సంతోషాలతో, శాంతి సౌఖ్యాలతో ఉండాలని చెప్పని హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కిరణానికి చీకటి లేదు, చిరునవ్వుకి మరణం లేదు, వాసవి జాగృతి క్లబ్స్ చేసే సేవకు అంతం లేదు 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 అని చెప్పని మరొకసారి తెలియజేసుకుంటూ, ఎంతటి స్వచ్ఛంద సేవా సంస్థలో డే 1 నుంచి మాకు ఉన్నటువంటి మిత్రులు వాసవి క్లబ్స్ లో ఇద్దరం కూడా అనేక సంవత్సరాలుగా ఐఈసీ ఆఫీసర్లుగా పనిచేసాం. మరి నా యొక్క విధానాలు, నా యొక్క సిస్టమ్ పద్ధతి అంతా నచ్చి
నాతో పాటు డే 1 నుంచి ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో అవమానాలు, ఎన్నో బెదిరింపులు అన్ని వచ్చినా సరే లేదు వేణన్నతోనే మేము ఉంటాం, అమ్మవారి సేవలో ఉంటామని చెప్పని ఎవరో తెలుసైనా సాక్షాత్తు పుట్టపర్తి వాసి సత్యసాయిబాబా గారి సొంత ఊరు, ఆయన యొక్క శిష్యుడు మరి అటువంటి సుంకు చంద్రశేఖర్ అన్న ఈ రోజున మన ఇంటర్నేషనల్ కి ట్రెజరర్. మనమే నాయలసీమ నుంచి పిలప్ చేసుకుంటూ వస్తున్నాం. రాయలసీమ ప్రాంతంలో చక్కగా ముందుకు తీసుకెళ్తున్నారు. అదేవిధంగా ఇది ఏ జిల్లా అంటే 001 అంటే విజయవాడ ప్రాంతాన్ని 001 జే జిల్లా అంటారు. ఇటువంటి జిల్లాకి క్యాబినెట్ ట్రెజరర్, సెక్రటరీగా గవర్నర్, క్యాబినెట్ సెక్రటరీ, క్యాబినెట్ ట్రెజరర్, వైస్ గవర్నర్ ఇలా పోస్టులు ఉంటాయి. దాంట్లో అంటే గవర్నర్ తర్వాత సెకండ్ పోస్ట్ జిల్లాలో సెకండ్ లీడర్ గా ఉన్నటువంటి అప్పన సత్య సాయిబాబు గారు మన ఈ రోజున ఈ స్పాన్సర్ క్లబ్ కి వచ్చారు. రేపొద్దున ఇక్కడి నుంచి క్లబ్లు పెడితే మన భాగ్యనగర్ క్లబ్ స్పాన్సర్ అయితే అప్పుడు మన జిల్లాతో సంబంధం ఉంటుంది. అదేవిధంగా ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ ట్రెజరర్ వాకచర్ల ప్రశాంత్ గారు, వాకచర్ల ప్రశాంత్ గారు డిస్ట్రిక్ట్ క్యాబినెట్ ట్రెజరర్, థర్డ్ పోస్ట్ జిల్లాలో కీలకమైనటువంటి నాయకుడిగా చక్కటి పదవి బాధ్యత నిర్వహిస్తున్నారు. అదేవిధంగా వైస్ గవర్నర్ అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గవర్నర్ రేపు మార్చి 31తో పదవీ కాలం అయిపోతుంది కాబట్టి రేపు ఏప్రిల్ 1వ తారీఖుకి గవర్నర్ గా అంటే వాళ్ళందరూ టీం డిసైడ్ చేసుకుంటారు. వైస్ గవర్నర్ బికమింగ్ గవర్నర్ కాబట్టి పొట్టిముచ్చు ప్రభాకర్ గారు వైస్ గవర్నర్ గా వారి యొక్క పదవిని నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి వినుకొండ ప్రాంతమైనా సరే ఇక్కడ వ్యాపార నిమిత్తం ఇక్కడికి వచ్చినటువంటి మన వాసవి జాగృతి ఇంటర్నేషనల్ లో ఐసీసీ ఇంటర్నేషనల్ కోర్ కౌన్సిల్ ఆఫీసర్ గా ఉన్నటువంటి గుడిపాటి రమేష్ బాబు గారు ఇక్కడ హైదరాబాద్ ప్రాంతంలోనే హైదరాబాద్ లోనే జ్యువెలరీ వ్యాపారంలో వారి కుటుంబం ఇక్కడ రావడం జరిగింది. మరి ఆ రోజు ఇక్కడ ప్రమాణ స్వీకారం అంటంతో ఈ రోజు ఇక్కడ గెస్ట్ గా మరి రావడం జరిగింది. వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవాళ ద్వారకా తిరుమల తెలుసా? చిన్న తిరుమల అంటారు. ద్వారకా తిరుమల మా ఏరియాకి అంటే మేము ఉన్నటువంటి జంగారెడ్డికి 20 కిలోమీటర్లు. మా సొంత ఊరికైతే నాకు ఉన్నటువంటి పెట్రోల్ బంక్ అయితే 8 కిలోమీటర్లు. మీరందరూ కూడా అటు పెనుగొండ అమ్మవారు అయితే మాకు 80 కిలోమీటర్లు. పెనుగొండ అమ్మవారి తప్పనిసరిగా క్షేత్రాన్ని దర్శించుకోవాలి, మన అమ్మని మనం దర్శించుకోవాలి, అమ్మవారి బ్లెస్సింగ్స్ తీసుకోవాలి. కాబట్టి రాబోయే రోజుల్లో ప్రెసిడెంట్ గారు రిక్వెస్ట్ చేస్తున్నాం, పెనుగొండ అమ్మవారి టూర్ మాత్రం ఒకటి కండక్ట్ చేయండి సార్. ఎందుకంటే చాలా మంది వాళ్ళ జీవితకాలం అయిపోయినా సరే పెనుగొండ అమ్మవారిని దర్శించుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. చక్కగా టూరు ప్రెసిడెంట్ కార్యం చేసినప్పుడు కూడా పెళ్లి చేసినప్పుడు పసుపు బట్టలతో వచ్చి అమ్మవారిని దర్శించుకోవాలని సాక్షాత్ అమ్మవారి అగ్ని ప్రవేశం చేసేటప్పుడు చెప్పినటువంటి విషయం అది. దయచేసి ఇష్ట దైవాలు ఎన్నైనా ఉండొచ్చు, కుల దైవాన్ని ప్రార్థించాలా తప్పనిసరిగా, అది మాత్రం మన మూలాలు మాత్రం మర్చిపోవద్దు. నేను ఇంకొక రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒక కార్పొరేట్ కాలేజీకి వెళ్ళిన క్లాస్ చెప్పుకుని వెళ్తే మార్నింగ్ 9 స్టార్ట్ చేసి ఈవినింగ్ 5 క్లోజ్ చేస్తే 30,000 రూపీస్ ఫర్ ఛార్జ్ అండి. అది 30,000 రూపాయలు ఛార్జ్ ఇస్తేనే నేను నా కారు బయలుదేరది. అటువంటిది విలువైనటువంటి అమ్మవారి చరిత్ర, వైశ్య కమ్యూనిటీ, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, భార్యాభర్తల మధ్య రిలేషన్, అమ్మ నాన్నల గురించి, వాళ్ళ లైఫ్ గురించి, రెస్పాన్సిబిలిటీ గురించి క్లాస్ ఒకటి నేను కావాలి అనుకుంటే ఎక్కడైతే వాసవి జాగృతి అనే బ్యానర్ ఉంటుందో 1 రూపీ కూడా ఛార్జ్ కూడా అంటే ట్రావెలింగ్ కూడా 1 రూపీ తీసుకొని నా సొంత ఖర్చు నేనే పెట్టుకొని నా ప్రొజెక్టర్ స్క్రీన్ కూడా నేనే తెచ్చుకుంటా. మైక్ మాత్రం ఇటువంటి మైక్ కాదు, కొంచెం ఈసారి పనిచేసే మైక్ పెట్టండి. అర్థమైందా? పనిచేసే మైక్ పెట్టుకొని చక్కగా కూర్చోబెట్టండి అన్న. మన ఆడపడుచులు తీసుకురండి, పిల్లల్ని తీసుకురండి, ప్రత్యేకించి అబౌట్ 10th క్లాస్ పిల్లల్ని తీసుకురండి. కూర్చోబెట్టి చచ్చిపోయిన తర్వాత ఫోటోలు ఎదుర్కొంటా పెట్టుకొని సేవా కార్యక్రమాలు చేయడం కాదు అనే దాని గురించి చూపిస్తాం. ఒక హెవీ ఎమోషనల్గా ఉంటుందమ్మా క్లాస్ అంతా కూడా. కేవలం 3 to 4 అవర్స్ ఉంటుంది. బంధం అనుబంధం అనే దాని గురించి, ఒక రూపాయిని 5 భాగాలు చేసి ఎలా ఖర్చు పెట్టాలి, నీ గురించి నువ్వు ఎలా బతకాలి, నీ వాల్యూ ఎంత, ఇటువంటి విషయాలన్నీ తెలియాలంటే 3 అవర్స్ ఉంటుందమ్మా. కావాలనుకుంటే పెట్టుకోండి, నేను విజువల్గా అవన్నీ నేనే తీసుకొచ్చి చేసి పెడతాను. దానికి 1 రూపీ కూడా ఛార్జ్ ఉండదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. ట్రావెలింగ్ కూడా నా సొంత డబ్బులతో నేనే పెట్టుకొని వచ్చి నేను నా టీం నాతో పాటు ఇంకో 2 వస్తారు ట్రైనర్స్, సరదాగా 3 గంటల పాటు మాట్లాడి తీసుకెళ్ళడం జరుగుతుంది. ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకోండి. మీ జీవితంలో ఎప్పుడూ విననటువంటి టాపిక్స్ ఆ రోజు టచ్ చేస్తాను.